ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం రైస్ మిల్లర్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివాదాలు వార్తలు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో రిటైర్డ్ అధికారులు కూడా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి వారు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తూ ఉన్నారు. ఏంటి ఇంతకీ నివేదిక ఏంది, వారి సమస్యలు ఏంది, ఈ అంశాలకు సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ మధ్యకాలంలో అనేక రైస్ మిల్లర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు, వివాదాలు, వేటి మీద రానటువంటి సందర్భం ఉంది. అనేక రైట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఉదయం అయితే. దీని గురించి మీరేమంటారు? ఈ విషయంలో వాస్తవంగా ఒక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధిగా మేము బాధపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలసీ, సిఎంఆర్ అగ్రిమెంటు, 67 కిలోలు రాని బియ్యాన్ని ఇచ్చి రానిటువంటి ధాన్యాన్ని మాకు ఇవ్వడం, సకాలంలో బియ్యం తీసుకోకపోవడం, ధాన్యం ఇచ్చినంత అటువంటి రెస్పాన్సిబిలిటీలో బియ్యం తీసుకోవడం బాధ్యత లేకపోవడం, దాని వలన రైస్ మిల్లర్స్కు విపరీతమైన నష్టం జరిగినది. మేము కాదంటలేం. కొందరు ఉంటారు సమాజాన్ని అప్పుడు ప్రతి ఫీల్డ్లో కొందరు మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ మిస్యూజ్ చేసే వాళ్ళకి మేము ఎలాంటి సపోర్ట్ లేదు. మేము జెన్యూన్ మిల్లర్ల తరఫున మేము మాట్లాడుతున్నాం. అట్లాంటిది ఒక బస్తా వాస్తవానికి ధాన్యం ఇచ్చినాక 3 నెలల లోపు బియ్యం తీసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత లేట్ అయిన కొద్దీ, ఆలస్యమైన కొద్దీ అది రంగు మారుతుంది. బస్తకు 2 కిలో 3 కిలోలు షార్ట్ ఫాల్ వస్తుంది. తాలు, తప్ప, పొల్లు, తేమతో రావడం వల్ల విపరీతమైన షార్ట్ ఫాల్ వచ్చేసి దానికి మేము క్వాలిటీ బియ్యం అంటే సాటెక్స్ 50 లక్షలు పెట్టి సాటెక్స్ మిషన్లు వేసి అందులోకి రిజెక్షన్ తీస్తే క్వాలిటీ బియ్యం చేయాలంటే 10%, 8 to 10% రిజెక్షన్ పోతున్నది. అసలే 67 కిలోలు రాని ధాన్యం, దానికి ఆలస్యంగా బియ్యం ప్రక్రియ చేయడం వల్ల షార్ట్ ఫాల్, రిజెక్షన్ చేపట్టి 67 కిలోలు కాదు కదా 60 కూడా రాని పరిస్థితి ఉన్నది. దాని వలన రైస్ మిల్లర్ ఈరోజు విపరీతమైన నష్టపడుతున్నాడు. గన్ని బ్యాగు డ్యామేజ్ అవుతున్నది, బియ్యం డ్యామేజ్ అవుతున్నది, ధాన్యం డ్యామేజ్ అవుతున్నది. దానికి తోడు గోదాం కిరాయిలు, హమాలి ఖర్చులు, డ్రైవర్ల ఖర్చులు, గుమస్తాల ఖర్చులు, కరెంటు బిల్లు కట్టడం, అంతా రైస్ మిల్లర్కు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు విపరీతమైన ఆర్థిక నష్టం జరిగి ఈరోజు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించాలి. వాస్తవమే, మేము కాదంటలేం, చెల్లించమని మేము కూడా చెప్తున్నాం. కాదు కొంత వెసులుబాటు కల్పించండి. వాళ్ళ నష్టం ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే వారు కావాల్సుకొని నష్టం చేసుకున్నారా, లేకపోతే ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరిగిందా, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగిందా అనేది కావాలి. ఇలా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉండడం జరిగినది. కాబట్టి అవన్నీ ఆలోచన చేసి ఇది ఒక ప్రజావసర యుగమైనటువంటి ఇండస్ట్రీ కాబట్టి, పబ్లిక్ సంబంధించింది కాబట్టి, ఒక ఆహార భద్రతకు సంబంధించింది కాబట్టి దాని గురించి మీరు ఒక సమగ్ర విచారణ జరిపి మిల్లర్లు కొంత న్యాయం చేయమని చెప్తున్నాం. కొంచెం వెసులుబాటు కల్పించమని తప్ప. కానీ మీరు ఎలాంటి తీర్మానాలు చేయడం జరిగింది, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయడం జరిగింది అంటారు? మేము చాలా సందర్భాలు చేసినాం. మేము చేసినటువంటి తీర్మానాలు, మేము చేసినటువంటి విజ్ఞప్తులు చాలా పక్కకు పోయినాయి. అందుకే మేము పౌర సమాజం, మేధావి వర్గం, రిటైర్డ్ అగ్రశ్రేణి అధికారులకు ముందు పెట్టి ఒక వారం రోజులు సమగ్ర విచారణ అధ్యయనం చేయడం జరిగినది. వారు సూచన మేరకే వారు ఈరోజు ఒక 15 రకాలైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఇండస్ట్రీ కొరకు, రైతుల కొరకు, ప్రభుత్వం కొరకు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ కొరకు కాదు, వాళ్ళు అందరికీ సమన్వయం జరగాలని ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగినది. అది మీ ముందు మీకు కూడా ఒక ప్రెస్ నోట్ ఇస్తాం. అది కూడా మీరు కూడా చూడండి. పత్రికా విలేకరులారా, మీ ముందు కూడా బాధ్యత ఉంది. సమాజంలో ఇండస్ట్రీని కాపాడాలి. అంటే ప్రధానమైనటువంటి తీర్మానాలు ఏమున్నాయంటారు? ప్రధానమైన తీర్మానాల్లో ఈ యొక్క ఏదైతే 67 రాని బియ్యం ఉందో దాన్ని జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత వస్తుంది దాన్ని అధికారులు, మిల్లర్లు సమన్వయంతో టెస్ట్ మిల్లింగ్ చేసి వచ్చిన ఆటో రేషియో ఆధారంగా, బియ్యం వచ్చిన ఆధారంగా బియ్యం డెలివరీ చేయాలి. అది ఎవరికి అన్యాయం జరగదు అనేది ఒకటి. నెక్స్ట్ సీఎం అగ్రిమెంట్ అనేది ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అది వన్ సైడ్ ఉండకూడదు. ప్రభుత్వం ఇచ్చిన టైంలో మిల్లరు బియ్యం డెలివరీ చేయకపోతే మీరు పెనాల్టీ వేస్తున్నారు, ఓకే. మీరు ఇచ్చిన టైంలో బియ్యం తీసుకోకపోతే రైస్ మిల్లర్కి ఏం నష్టపరం కట్టిస్తారు, ఏం కాంపెన్సేషన్ ఇస్తారు? దాని షార్ట్ ఫాల్ కట్టేయాలి, గోదాం కిరాయి కట్టేయాలి, హమాలి కట్టేయాలి, గోదాంకి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మాకు కూడా దానికి రంగు మారుతాను, ధాన్యం పాస్ అయితే లేదు, ఎఫ్సీఐ పాస్ అయితే లేదు, రిజెక్షన్ అవుతుంది. ఒక కేసుకి రిజెక్షన్ అయితే ₹1,00,000 అవుతున్నది, మాకు నష్టం. అసలే నష్టపోతున్నామంటే ఇవన్నీ ఈ రకం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇన్ టైంలో తీసుకోకపోతే ప్రభుత్వం వారు మాకేం కాంపెన్సేషన్ ఇస్తారు.
అంటే ప్రభుత్వానికి మీరు నివేదిక ఇవ్వబోతా ఉన్నారు, ఎవరికి ఇస్తారు నివేదిక? దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎలా ఉండబోతుంది మీ ఫర్దర్గా? మేము త్వరలో ఆ యొక్క నివేదికను ఆధారంగా చేసుకొని ఆ నివేదికతో మా యొక్క కవరింగ్ లెటర్ ఇస్తూ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది, మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క మేధావి వర్గం ఉందో వారి ద్వారా మేము వారికి ఇచ్చిన తర్వాత వారి స్పందన చూసి మాకేం న్యాయం చేసేటట్టుందా లేదా అని చెప్పి వారి స్పందన చూడకుండా మేము ఇప్పుడు కార్యాచరణ మేము ప్రకటించలేం. వారి స్పందన చూసిన తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ లోపాలు ఉన్నాయన్నారు, ఎలాంటి లోపాలు గుర్తించారు? ఇదే విధానాలు. మీరు ధాన్యం ఇచ్చినంత బాధ్యతగా బియ్యం తీసుకుంటలేరు, ఇన్ టైంలో తీసుకోవట్లేదు. అగ్రిమెంట్లో 15 రోజుల బియ్యం తీసుకోవాలి ఉన్నది, మీరు 6 నెలలు కాదు సంవత్సరాన్ని బియ్యం తీసుకుంటలేరు. గోదాములు లేక, సంచులు లేక, ఎఫ్ఆర్కే కెన్నల్స్ ఇవ్వక దానికి బాధ్యులు ఎవరు? రైస్ మిల్లర్ కాదు కదా. దానికి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం స్టోరేజ్ చేయలేక. ఈరోజు ఒక సింగిల్ మనకి కెపాసిటీ మించి ధాన్యం ఇస్తున్నారు. గోదాము ఉంటుంది, ఆ గోదాములు వేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంకా ఎక్కువ ధాన్యం వస్తే బలవంతంగా తీస్తే బయట వేయాల్సి వస్తుంది, ఆరు బయట వేస్తే ఎండకి ఎండితే వాన నడుస్తుంది. ఎన్ని తార్పాలు కప్పినా కూడా ఆ తార్పాలు ఎండకెండి వర్షాన్ని తడిసి మొత్తం మొలకలు వచ్చి పాడైపోయి మీకు ఆ ఫోటోలు కూడా మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాం. అది కాబట్టి నష్టమే కదా, అది లోపమే కదా. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి తాము నివేదిక ఇవ్వబోతున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక తమ నివేదిక పైన స్పందించకపోతే తదుపరి కార్యాచరణను కూడా ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ యాదగిరితో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.